అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21, 1952 ఫిబ్రవరి 21, బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్గా ఉన్న రోజులవి. బెంగాలీలు తమ మాతృభాషపై పరాయి ఉర్దూ భాషను రుద్దిన పాలకులకు వ్యతిరేకంగా చారిత్రాత్మకమైన సమరం చేస్తున్న కాలమిది. ఈ పోరాటం తీవ్రమై పాకిస్తాన్ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. దాంతో ప్రభుత్వం పాశవిక దాడికి పూనుకుంది. నెత్తూరు ఏరులైంది. ముగ్గురు యువకులు అబ్దుల్ బర్కత్, రఫీహుద్దీన్ అహ్మద్, షాషియుర్ రహమాన్ అక్కడికక్కడే అసువులు బాశారు. అప్పటినుంచి ఫిబ్రవరి 21 మాతృభాష ఉద్యమ అమరవీరుల దినమైనది. 1971 తరువాత సరిగ్గా 20 ఏళ్లకు తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా అవతరించింది. ఒక మాతృభాషాోద్యమం జాతీయోద్యమంగా మారి ఒక నూతన ప్రజాస్వామిక మాతృదేశానికి పురుడుపోయడం ప్రపంచ చరిత్రలోనే అరుదైన అపురూపమైన విషయానికి. ఇంతటి మహత్తర చారిత్రక దినాన్ని అంతర్జాతీయ మాతృభాషా దినంగా గుర్తించమని బంగ్లాదేశ్ ప్రభుత్వం, యునెస్కో, ఐక్యరాజ్య సమితి, విద్యా వైజ్ఞానిక సంస్థ ను కోరడం, పలుదేశాలు దీన్ని ముక్తకంఠంతో బలపర్చడంతో యునెస్కో అంగీకరించింది. 1999 నవంబరు 17న యునెస్కో చేసిన తీర్మానంతో ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినమైనది. ఈ రోజు వెనుక ఇంత చరిత్ర ఉంది. ఈ చరిత్ర వెనుక ఆవేశం ఉంది. ఆ ఆవేశానికి మాతృభాషను ప్రేమించే హృదయం ఉంది. ఇప్పుడు మాతృభాష గురించి విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. దాని ప్రాధాన్యతను గురించి పరిశోధనలు, పరిశీలనలు, ఉద్యమాలు జరుగుతున్నాయి. మేధావులు భాష మానవ హృదయ స్పందనలకే కాదు, మేధో వికాసానికి సైతం దోహదపడుతుందని నిర్ధారించారు. మనిషిని సంపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దేది మాతృభాషే. మానవుడు మాతృభాషలోనే పరిసరాలతో మమేకమవుతాడు, ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాడు. మాతృభాషలో పట్టు సంపాదించడం ద్వారా ఇతర భాషలను సులభంగా అర్థం చేసుకుంటాడు. వాటిపై కూడా పట్టు సాధిస్తాడు. తన స్వంత భాషను సుసంపన్నం చేసుకోవడంలోనే జాతి సంస్కృతి సురక్షితమై ఉంటుంది. ఒక జాతి హృదయం భాష. ఒక జాతి శ్వాస భాష. భాషను అంతరింపజేసుకోవడం అంటే జాతిని అంతరింపజేసుకోవటమే, పరాధీనం చేసుకోవటమే. పరభాషల ఆధిపత్య ధోరణుల వల్ల మాతృభాషలు మృతభాషలుగా మారుతున్నాయని, ప్రపంచంలో 6000 భాషలుండగా గత శతాబ్ద కాలంలో దాదాపు 3000 భాషలు మృతభాషలుగా మారాయని, అందువల్ల మాతృభాషలను పరిరక్షించుకోవాలని ఏటా ఫిబ్రవరి 21 నాడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రపంచ ప్రజలంతా తప్పక జరుపుకోవాలని యునెస్కో నొక్కి చెప్పడం జరిగింది. ఏ భాషలోనైనా 30% మంది పిల్లలు ప్రాథమిక విద్యను మాతృభాషలో అభ్యసించకుంటే ఆ భాష క్రమేపీ మృతభాషగా మారే ప్రమాదముందని యునెస్కో హెచ్చరించింది. ప్రస్తుతం ఆ కోవలో తెలుగు భాష కూడా ఉండటం విచారకరం. 1975 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 5 ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. ఎన్నో అధికార భాష సంఘాలు పనిచేశాయి. మరెన్నో ఉపసంఘాలు నియమించారు. ప్రతి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవము నాడు, తెలుగు భాషా దినోత్సవము నాడు పాలకులు వేదికలనెక్కి ఎన్నో హామీలు గుప్పించారు. కానీ మాతృభాష అభివృద్ధి దిశగా అడుగులు పడలేదు. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాలలో బోధనా భాషగాను, పాలనా భాషగాను తెలుగు భాషను అమలు చేసినప్పుడే తెలుగు భాష మృతభాషగా మారే ప్రమాదం తప్పుతుంది. కనుక ఈ ఆశయ సాధనలో ప్రజలంతా పాల్గొని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవలసిందిగా కోరుతున్నాము. ఎడ్మిన్ కొల్లూరు సతీష్ శర్మ బ్రాహ్మణ సమాఖ్య. వస్తున్నాయి మీ గ్రామం వస్తున్నాయి. నరేంద్ర మోదీ రథచక్రాలు. ప్రజాపోరు 2తో మీ ఇంటికి వస్తున్నా. ఇంటింటికి బీజేపీ. శ్రీకాకుళం జిల్లాలో అన్ని గ్రామాలకు ప్రజాపోరు 2 పేరుతో ఈ రోజు నుండి 28 వరకు ఇంటింటికి వస్తున్న బీజేపీ పార్టీ. ప్రతి కేంద్ర ప్రభుత్వం పథకాలు లబ్ధిదారులకు చేరువలో మీ ఇంటికి వస్తున్న బీజేపీ పార్టీ. మీ గ్రామాలు ఎదుర్కొంటున్న సమస్యలపై మీతో కలిసి పోరాటం చేయటానికి వస్తున్న బీజేపీ పార్టీ. రాజకీయ నాయకుల అక్రమాలు, వారి ఆక్రమణలను జనాల ముందు పెట్టడానికి వస్తున్న బీజేపీ పార్టీ. రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన 3 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఎన్నికైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకటించింది. ఏపీలో ప్రతి మండలంలో 2 జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. 1 గర్ల్స్ కాలేజ్ మరియు 1 కో ఎడ్యుకేషన్ కాలేజ్. కొత్తగా 210 హై స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసిన ప్రభుత్వం. నేడు భీమవరంలో పవన్ కళ్యాణ్ పర్యటన. ఉదయం మంగళగిరి నుంచి హెలికాప్టర్లో రానున్న పవన్. మొదట తోట సీతారామలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలవనున్న పవన్.
అనంతరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుతో సమావేశం. తర్వాత పలు నియోజకవర్గాల జనసేన, టీడీపీ కీలక నేతలతో సమావేశం. ప్రసాదం తిన్న 500ల మందికి అస్వస్థత. మహారాష్ట్ర బుల్దానా జిల్లా లోనార్ తాలూకా సొంతానా గ్రామంలో మంగళవారం అనూహ్య ఘటన జరిగింది. ఏకాదశి సందర్భంగా గ్రామంలో ధార్మిక కార్యక్రమం నిర్వహించారు. అక్కడ పంచిన ప్రసాదం తిన్న తర్వాత భక్తులకు ఫుడ్ పాయిజన్ అయింది. 500ల మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. లోనార్, మెహకర్, సింకేడ్ రాజాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో బాధితులు చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.